ఆపరేషన్ కగార్ అనేది ఇది ముమ్మాటికి ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకంగా మేము ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపేయాలి. ఆపరేషన్ కగార్ అనేది ఆదివాసుల యొక్క చిన్న పిల్లలపై దాడులు జరుగుతున్నాయి. అసలు ఈ దాడులు చిన్న పాప చనిపోయింది, దానికి ఎవరు సమాధానం చెప్పాలా? ఈ పాలక వర్గాలు ఏం చేస్తున్నాయి? మావోయిస్టులు అనే పేరుతోటి ఆదివాసులను అడవుల్లో ఉన్న మహిళలు అక్కడ తూన్యాగి ఏరుకుంటానికి పోతుంటే వాళ్ళు రొమ్ములో నుంచి పాలు వస్తున్నాయా లేకపోతే పాలు రాట్లే? పాలు వస్తేనేమో వీళ్ళు యొక్క స్థానికులు ఆధార్ కార్డు వాళ్ళు ఉన్నట్లు, ఈ పాలు రాకపోతున్నా వీళ్ళు మావోయిస్టులుగా ఇలాంటి పరీక్షలు పెడుతున్నారు. అక్కడ సైన్యం మీరు కానీ ఈ సైన్యం కానీ ఇలాంటి చేష్టలు చేయకుండా సాధారణమైన ఆదివాసులు అక్కడ వాళ్ళకి ఆధార్ కార్డులు కానీ లేవు, అసలు వాళ్ళ కరెంటు లేవు, ఊళ్ళలో గూడు లేదు, నీరు లేకుండా అక్కడ ఏదో తూన్యాగి ఏరుకుంటా బతుకుతున్నారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చర్చలు నడపాలా. సాధారణమైన ప్రజలను బలి తీసుకోకండి. ఇక్కడ ఎవరికి ముప్పు అవుతుంది? మావోయిస్టులతో నాయకులకే ముప్పు అవుతుంది, సాధారణ ప్రజలకు ప్రాణాలకు ముప్పు లేదు. అందుకనే ఈ మావోయిస్టులను అంతం చేస్తే మా రాజ్యానికి ప్రమాదం ఉండదని ఈ యొక్క నాయకులు ఈ ఆపరేషన్ కగార్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. వాళ్ళు యథేచ్ఛగా వచ్చి మేము శాంతి చర్చలుగానే జరుపుతామంటున్నారు. ఇంతవరకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇంతవరకు చర్చలకు సిద్ధంగా లేరు. వెంటనే మీరు చర్చలకు రావాలా. అసలు వాళ్ళ యొక్క డిమాండ్ లేని, వాళ్ళ సమస్యలు ఏంది పరిష్కరించాలా. భారత రాజ్యాంగం ప్రకారం మీరు నడుచుకోవట్లేరు. అదే ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఈరోజు కాల్పులు యథేచ్ఛగా నడుపుతారు. ఒక కాంచి పాకిస్తాన్ తోటేమో ఒప్పందాలు నడుపుకుంటారు, దేశ పౌరుల మీదనే కాల్పులు నడుపుతారు. అక్కడ పౌరులను చంపి మన సైన్యమే అక్కడ సంతోషాలు చెప్తుంటే చాలా కన్నీరు. అసలు చూస్తేనే ఆ వీడియోలు చాలా బాధాకరం అనిపిస్తుంది. మన దేశంలో ఉన్న పౌరులను చంపే ఆనందాలని అక్కడ అసలు కాల్పులు జరుపుతున్నారు. అది చూస్తే అసలు మన దేశంలో అసలు వేరే దేశంతో పోరాడుతుందా, మన దేశంలో ఉన్న పౌరులతోటి పోరాడుతున్నది ఏం అర్థం కావట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి శాంతి చర్చలు జరిపి ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ పక్కదోన పెట్టి ఈ ఆపరేషన్ కగార్ తోటి ఈ యొక్క ఆదివాసులని బలిగొంటున్నారు. అసలు మావోయిస్టుల యొక్క డిమాండ్ లేదని చూడండి, ఆ డిమాండ్లు పరిష్కరించి వాళ్ళు వచ్చి శాంతి చర్చలు అని చెప్పిర్రు. శాంతి చర్చలకు మీరు దూరంగా ఉంటున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు మీరు అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మీరు వెంటనే ఈ యొక్క ఆపరేషన్ కగార్ను నిలిపివేసి దేశంలోని శాంతి వాతావరణం కల్పించి ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి, ప్రజా సమస్యలు నిరుద్యోగం అన్ని గాలికి వదిలేసి ఈరోజు మీరు రాజ్యాంగాన్ని మీద గన్ను పెట్టి సాధారణ ప్రజలను కాలుస్తున్నారు. ఇది అంతా దేశ ప్రజలారా మనంతా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలోనే వీళ్ళు మనుస్మృతిని అమలు చేయాలని చూస్తున్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం ఆనాడు మాకు 400 స్థానాలు వస్తే ఈ రాజ్యాంగాన్ని మార్పిస్తామన్నారు. అదే ఈనాడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో బీఆర్ నితీష్ కుమార్లు ఎవరు, మీరు కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అయ్యారు. ఒత్తిడి తేండి. మీరు ఒక ఈ ప్రాంతీయ పార్టీలు ఎవరు, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారా మీరు కేంద్ర ప్రభుత్వానికి కన్నా మీరు డిమాండ్ పెట్టండి. ఎందుకంటే సాధారణ ప్రజలు అక్కడ ఉన్న గిరిజనులు కన్నా తెగలు చనిపోతున్నారు. కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రజాస్వామ్యాలు మీరు మాట్లాడుకొని ఆపరేషన్ కగార్ను నిలిపేసేటట్టు శాంతి చర్చలు జరపాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం.